నిన్న నేను నల్లగొండ ధర్నకు పోయినా మళ్ళీ అదంతా చూసుకుంటా పోయినా అదే రోడ్ల మీకు చూసుకుంటా నవ్వుకుంటూ పోతున్నాం మేము గతంలో మంత్రులు ఎవరు చేయలేదు మనం చేసినాం అని సంతోషంగా పోయినాం పోయి నేను వాపసు వచ్చినో లేదో ఆ మంత్రి గారు ఇక నా మీద తిట్ల దండకం వీడెంత బచ్చగాడు ఇచ్చగాడు ఏదో మాట్లాడే సరే పర్వాలేదు ఆ మంత్రి గారి స్టేట్మెంట్ ఒక దిక్కు వస్తుంది కింద ఇంకో వార్త వస్తుంది ఏంద్రా అని చూస్తే నల్లగొండ మున్సిపాలిటీలో అక్కడ ఉండే పారిశుద్ధ్య కార్మికులు సఫాయి సిబ్బంది 4 నెలల నుంచి జీతాలు లేవని ధర్నా చేస్తాను ఒక గత గొప్పగున్నది వీళ్ళ వ్యవహారం అంటే తిట్టేందుకు నోరు వారేసుకున్నందుకు ఎంతనా వారేసుకోవచ్చు నోరే కదా కానీ పని చేయాలంటే సొంత మంత్రి నియోజకవర్గంలో నల్లగొండ మున్సిపాలిటీలో 4 నెలల నుంచి జీతాలు లేవు మున్సిపాలిటీ ఆ మంత్రికి సోయి కూడా లేదు ఇక ఆయన మంత్రి ఇంకా మళ్ళీ మనం తిట్టుడు బచ్చగాడు ఇట్లా అట్లా నేనేమంటున్నా అంటే తిట్టుడు ఈజీ నోరు వారేసుకున్నాడు ఈజీ కానీ పని చేసుడు కష్టం ఇవాళ ఉన్న ప్రభుత్వానికి ఇలా తెలిసి వస్తున్నది 420 హామీలు ఇచ్చిండ్రు ఒకటి కాదు రెండు కాదు ఇది ఇస్తాం అది ఇస్తాం కేసీఆర్ గారు 498 పథకాలు పెట్టిండు కాబట్టి పుట్టుక నుంచి సాగు దాకా అన్ని చూసుకున్నాడు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ చేయాలన్న తాపత్రయంలో 420 హామీలు ఇచ్చిండ్రు ఇది ఏమైంది ఇప్పుడు అధికారం వచ్చింది కానీ నడపస్తలేదు ఇక అటు చూస్తాను ఇటు చూస్తాను ఒకటే పని చేస్తాను ఎవరి కౌంటర్ వాళ్ళు తెరిచిన సంపుడు చంపుతున్నారు టకీ టకీ పడతాయి అన్నాడు పడుతున్నాయి టకీ టకీ ఎడ పడుతున్నాయి ఢిల్లీలో పడుతున్నాయి పైసలు ఈడ పడతలేవు రైతుల ఖాతాల్లో పడతలేవు ఆడబిడ్డలకు పైసలు వస్తలేవు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఆదుకుందా ఎక్కడన్నా నాకు అర్థం కాదు లగ్న పత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి పిల్లలు పుట్టినాక పైసలు పడుతున్నాయి కళ్యాణ లక్ష్మి నేను వచ్చినాక రేపు లగ్న పత్రిక పెట్టుకోండి వెంటనే పైసలు తులం బంగారము ₹1,00,000 ఇస్తా అని చెప్పిండు మరి ఇప్పుడు బంగారం దొరుకుతలేదా లేకపోతే బంగారం షాపులలో ముఖ్యమంత్రికి పతారా లేదా ఒక్కళ్ళకన్నా వచ్చినాయి బంగారం తులం బంగారం ఎవ్వలకు రాలే ఇట్లా ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు 420 హామీలు ఇచ్చి నిన్నటితో కరెక్ట్ గా 420 రోజులు గడిచింది అందుకని